హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిలక్ష్మి. ముందుగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి చాలా సింపుల్గా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ అండి. కొంచెం వేగిన తర్వాత మొత్తం బిర్యానీకి సంబంధించినవన్నీ మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు మొత్తం ఇవన్నీ ఉంటాయి కదా, యాలకులు అన్నీ వేసి వేగిన తర్వాత ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. నేనైతే 2 ఆనియన్స్, 1 క్యారెట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంతే. ఇవన్నీ కూడా ఆయిల్లో ఒకసారి వేయించాలండి. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి బాగా వేగేలా చూసుకోవాలండి. అది వేగితేనే కదా టేస్ట్ బాగుంటుంది. అది సరిగ్గా వేగకపోతే టేస్ట్ మారిపోతుంది మళ్ళీని. అది కూడా వేగిన తర్వాత నేను కసూరి మేతి వేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఫ్లేవరు, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సేమ్ హోటల్ స్టైల్ బిర్యానీ టైప్లో వస్తుందండి ఇలా చేస్తే. నేను చెప్పినట్టే యాస్టీస్ చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇవన్నీ వేగిన తర్వాత అందులోనే బియ్యం కూడా కడిగి వేసేస్తానండి నేను. అంటే మసాలా దినుసులతో పాటు అన్నీ వేగితే టేస్ట్ బాగుంటుందని. బియ్యం కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత గరం మసాలా, బిర్యానీ పౌడర్ కూడా వేసానండి. దాన్ని అలా కాసేపు 1 నిమిషం ఉంచిన తర్వాత ముందుగానే పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నాను. అంటే వెంటనే అయిపోవాలి అంటే ఈ పక్కన ఇది ఆ పక్కన అది పెడతానమాట అండి నేను, ఫాస్ట్గా అవుతుంది కదా అని. అప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత 1కి 2 గ్లాసులు నీళ్ళండి. ముందుగానే వాటర్ బాయిల్ అయి ఉంది కాబట్టి వెంటనే వచ్చేస్తుందండి విజిల్. ఇవన్నీ వేసి ఒకసారి ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ చూసుకున్న తర్వాత విజిల్ పెట్టేస్తానండి. 2 విజిల్స్, ఎక్కువ అవసరం లేదు. మళ్ళీ 3 అంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. విజిల్స్ వచ్చేసిన తర్వాత చాలా బాగుంటుందండి. ఈ టైప్లో చేయండి, ఎక్కువేం అవసరం లేదు. ఎక్కువ బిర్యానీ అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, లేకపోతే బాగా రాదేమో అనుకుంటారు కండి చాలామంది. ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి ఈ ప్రాసెస్లో, బాగుంటుంది. ఎప్పుడైనా కర్రీ లేకపోయినా ఉల్లి చట్నీతో తింటే ఇంకా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి బిర్యానీ, చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. హాలిడేస్ కదండి, వాళ్ళకి ఏం టైంపాస్ అవ్వట్లేదు. ఇప్పుడే కదా వాళ్ళు ఏమైనా కొంచెం శుభ్రంగా తింటారు అంటే ఇప్పుడే తింటారు. మళ్ళీ స్కూల్స్ అవి ఓపెన్ చేసేసారంటే అంత హడావిడి తిండి, హడావిడి అంతే మొత్తం. అందుకనే ఇలా చేసి పెట్టాను వాళ్ళకి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీరు కూడా చేసి చూడండి, ట్రై చేయండి. సేమ్ హోటల్ స్టైల్లోనే ఉంటుందండి.